నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నెల 8న విచారణకు రావాలని గతంలో నోటీసులు ఇచ్చారు. అయితే ఫిబ్రవరి 5 అంటే నేటికల్లా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేశారు. దీంతో మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల అనర్హతపై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు స్పీకర్ తమ్మినేని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాయి. మోస్ట్లీ ఇవాళ ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అనర్హత పిటిషన్ పైన ఇప్పటికే విచారణకు వచ్చింది. అయితే నలుగురిని కూడా వివరణ కోరడం జరిగింది. పార్టీ మార్పు పైన, అలాగే ఏదైతే రాజీనామాకు సంబంధించిన అంశాలపైన కూడా ఆల్రెడీ ఇప్పటికే స్పీకర్ వాళ్ళు వివరణ అవ్వడం జరిగింది. ఆ వివరణని తీసుకున్న అనంతరం అసలు అనర్హత పిటిషన్ కి ఇది వ్యాలిడ్ అవుతుందా లేదా అనే కోణంలో కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజ్యసభకు సంబంధించిన కీలకమైన ఓటింగ్ కూడా ఎమ్మెల్యేల ద్వారా ఉండబోతోంది. కాబట్టి ఈ నలుగురికి కనుక ఖచ్చితంగా అనర్హత కనుక ఈ నలుగురు పైన వేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు రాజ్యసభకు సంబంధించిన ఏదైతే ఎలక్షన్లకి సంబంధించిన ఓటులో పాల్గొనే అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళు ఇప్పటికే కోర్టుకు కూడా వెళ్లిన నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళపైన అనర్హత పడే అవకాశం ఉందని అయితే ఒక వాదన వినబడుతున్న నేపథ్యంలో కాసేపట్లో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే స్పీకర్ దీనిపైన చాలా సీరియస్ గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కేవలం ఈ నలుగురు మాత్రమేనా, ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఇటువంటి రాజీనామాలకు సంబంధించి ఏదైతే అసమ్మతి గళం వినిపిస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు మరో అధికార పార్టీ. ఎందుకంటే ఇప్పటికే దగ్గరగా 10 మందికి పైగా ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే అసమ్మతి రాగం వినిపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఈ నలుగురు పైన కాకుండా మిగతా వాళ్ళపైన రాజ్యసభకు సంబంధించిన ఎలక్షన్ లో వాళ్ళు ఓటింగ్ వెళ్లకుండా ఉండేందుకు ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనే కోణంలో కూడా అధికార పక్షం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే దానిపైన ఒక ఫైనల్ గా ఒక డెసిషన్ అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. 8వ తారీఖు వరకు టైం ఇచ్చినప్పటికీ కూడా బట్ ఇవాళ అయితే ఒక కీలకమైన నిర్ణయం అయితే ఉండబోతుంది. ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకుని నలుగురు అనర్హత అయితే పూర్తిగా పడే అవకాశం అయితే కనబడుతున్న నేపథ్యంలో ఆ నలుగురు ఏం చేయబోతున్నారు, ఒకవేళ అనర్హత పడితే కనుక ఆ నలుగురు పైన వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరయ్యే అవకాశం ఉండదు. అలాగే ఓటింగ్ సంబంధించి ఓటింగ్ కూడా వేసే అవకాశం ఉండదు. సో వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే దానిపైన వాళ్ళ స్పీకర్ తీసుకునే నిర్ణయం పైనే సర్వత్రా ఆసక్తి ఎదురు చూస్తున్నారు అన్ని పార్టీలు కూడా. రైట్, థ్యాంక్ యూ సాయి.